లోపమేంటో ఈనాడే బయట పెడుతోంది. కాకపోతే చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నట్టు మంచికి సంబంధించి ఫ్రంట్ పేజీ చేస్తుంది, చెడు అన్నీ కూడా లోపల పేజీలో వేస్తుంది ప్రభుత్వానికి సంబంధించింది. అదే జగన్ హయాంలో అయితే రివర్స్లో ఉండేది. అది పక్కన పెడితే పప్పు రైతులకి కష్టాలు వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని ఈనాడే టచ్ చేసింది. పంట చేతి కందిన వేళ దక్కని మద్దతు, కంది పంటకి సంబంధించినటువంటిది. 15 రోజుల కింద క్వింటాల్ కందుల ధర 8,300 రూపాయలు, ఇప్పుడు 9,300 రూపాయలు. వారం నుంచి తగ్గుతూ 6,500 నుంచి 7,000 రూపాయలకి చేరింది. పంట చేతికి వచ్చే సమయంలో సగటున క్వింటాల్కి 2,000 పతనమైంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కి 7,550, అది కూడా దక్కట్లేదు. మార్కెట్ రంగంలోకి దిగితే మార్కెట్లో పోటీ ఏర్పడి కందుల ధర నిలకడగానే ఉండేది. ఆ సంస్థ అసలు సేకరణ ప్రారంభించలేదు. 9 లక్షల క్వింటాల సేకరణకి జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య నాఫెడ్ అనుమతించిన ఇంకా రంగంలోకి దిగలేదు. దీంతో వ్యాపారులే గుత్తాధిపత్యం అవుతుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే పంట చేతికొచ్చింది. ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. మార్కెట్లో కందిపప్పు రేటు మాత్రం కిలో 165 ఉంది. క్వింటాల్ కందులకి 75 నుంచి 80 కిలోల పప్పు వస్తుంది. రైతు నుంచి క్వింటాల్ 6,500 నుంచి 7,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. సగటున క్వింటాల్కి 75 కిలోల పప్పు లెక్క చూసినా కిలో గరిష్టంగా 100 మించట్లేదు. కానీ మార్కెట్లో ధరలు తగ్గట్లేదు. అంటే ఇటు రైతు నష్టపోతున్నాడు, వినియోగదారుడికి వాతే. రాయలసీమలో 2023 ఖరీఫ్తో పోలిస్తే 24 ఖరీఫ్లో 3.44 లక్షల ఎకరాలు పెరిగింది. రాయలసీమలోనే అత్యధికంగా దీన్ని సాగు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.49 లక్షల ఎకరాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.65 లక్షలు, ప్రకాశం జిల్లాలో 1.75 లక్షలు, పల్నాడు జిల్లాలో 66,000 ఎకరాల్లో కంది సాగైంది. వర్షాభావం కారణం కొన్ని చోట్ల పంట దెబ్బతింటే ఇటీవల కురిసిన వర్షాలతో మరికొన్ని ప్రాంతాల్లో దిగుబడులు దగ్గర ఎకరాకు 25,000కు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. ఇది అసలు విషయం. ఇది ఈనాడే రాసింది. మంచి వార్త.